హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పగిలిన కురుస్తున్న వానలో దూసుకుపోతోంది కళావతి మాట్లాడుకున్న ప్రైవేట్ కారు. నిరంతరాయంగా తడుస్తున్నాయి వైపర్లు. దారి క్లియర్గా కనబడనంత వర్షం. కళావతి ముందు సీట్లో కూర్చొని కళ్ళు మూసుకుంది. పెదాలు నిర్విరామంగా ఏదో జపిస్తున్నాయి. చేతిలో ఏదో నల్లటి పూసల జపమాల మెల్లగా తిరుగుతోంది. డ్రైవర్ ఒకంత ఆశ్చర్యంగా చూసినా ఆ తర్వాత పట్టించుకోలేదు. రకరకాల దేవుళ్ల మాలలు, రంగుల బట్టలు, భిన్న మతాలు రోజు చూస్తుండడం మూలాన్ని ఇదో నల్ల మతం మనసులోనే నవ్వుకుంటూ అనుకున్నాడు. సడన్ బ్రేక్తో ఆగిన కారు టైర్లు సర్రను జారడంతో ఉలికిపడి కళ్ళు తెరిచింది కళావతి. ఏం జరిగింది అడిగింది. రోడ్డు వైపుకి చూపించాడు డ్రైవరు. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. జోరున కారుని తడుపుతూ కురుస్తున్న వాన ఒక్క 4 అడుగుల దూరంలో సడన్గా ఓ 3 అడుగుల మేర కురవడం లేదు. అక్కడ ఎవరో నుంచుని గొడుగు పట్టినట్టుగా 3 అడుగుల వైశాల్యంలో వర్షం పడడం లేదు. ఆ ఒక్క 3 అడుగుల చోట్లోనే వర్షం పడడం లేదు. మిగతా చోటంతా కూడా విపరీతంగా జోరున హోరుగాలితో కురుస్తున్న వాన ఆ 3 అడుగుల మేర కురవడం లేదు. ఏంటిది? ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మేడం, మనం వెనక్కి వెళ్ళిపోదాం. డ్రైవర్ కంఠంలో భయం తొంగి చూస్తోంది. ఎందుకు? శాంతంగా అడిగింది కళావతి. అదేంటండి అలా అంటారు? ఇదేమన్నా తమాషా? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. నేను బండి నడపలేను. మనిషి అన్నవాడెవడు పట్టించుకోకుండా ఉండలేడండి. మీకేవో మంత్రతంత్రాలు ఉన్నట్టున్నాయి, కోపంగా చిరాగ్గా అన్నాడు అతను. అది సరేనయ్యా, అదేదో నాకు అర్థం కాలేదు. సరే కానివ్వు, నేను ముందుకు పోవాలి, ఆగడానికి లేదు. ఇప్పుడెలా చెప్పు, నువ్వేదన్నా నేను సిద్ధం. కళావతి స్థిరంగా అంటూ 1-2 నిమిషాలు నాకు టైం ఇవ్వు, తర్వాత నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదు కానీ నేను దిగిపోతాను. కళ్ళు మోసుకుంది. అరుంధతి సినిమా గుర్తుకొచ్చిందా డ్రైవర్కి. ఇదేంట్రా బాబు, ఈవిడేంటో అనుకున్నాడు భయంగా. ఆవిడ మూసిన కళ్ళ వెనక కారు ముందున్న ఆ తడవని స్థలం క్లియర్గా కనబడుతోంది. చాలా క్లియర్గా 3 అడుగుల మేర తడవని స్థలం. వింత, ప్రకృతికే వింత, చూస్తున్న వాళ్ళ కళ్ళు మూసుకునేంత. దృశ్యమానయ ఉరిమింది కళావతి. మార్పు లేదు. నేను ఆజ్ఞాపిస్తున్నాను, మమాజ్ఞ పాలయ హుంకరించింది. ఆజ్ఞాచక్రపు మెరుపుల వెనుక మెల్లమెల్లగా రూపొందసాగింది ఆ వర్షం పడని చోట ఉన్నదేమిటో. చూస్తున్న కళావతి మొహం జేవురించింది. సిద్ధకాళి, నీవా? 2 సెకండ్ల పాటు విస్మయం. వెనక్కి వెళ్ళవు ఉరిమింది సిద్ధకాళి. వెళ్ళలేను, దారి తొలగు కటువుగా అంది కళావతి. మూర్ఖురాల, సిద్ధకాళి హెచ్చరికనే పెడచెవిని పెడుతున్నావా? ఆ ఆకృతి కళ్ళు మండాయి. ఇది నా భర్త ప్రాణం. అంతేకాదు కాళి, నా సహపాఠి, నా మిత్రుడు, నా తోటి సాధకుడు దుర్గాదాసు ప్రాణాపదిలో ఉన్నాడు. పైగా భర్త. చేతులు ముడుచు కూర్చోలేను, దారి తొలగు నిష్కర్షగా చెప్పింది కళావతి. అటువైపున్న సాధకుడు అపూర్వ శక్తి సంపన్నుడు. కళావతి, నీవు ఆగవు, అతడిని ఆపలేవు. వెనుకకు మరలు హితవు పలికిందా శాక్తేయ శక్తి. నిరసనగా ఆమెనే చూస్తున్న కళావతి కళ్ళు ఎరుపెక్కాయి. నా చెలుడు దెబ్బతిని పడున్నాడు. ఎప్పటి స్థితిలో ఇది కాదు నువ్వు చెప్పాల్సింది అని కళ్ళు మూసుకునే ఏదో మంత్రం పఠించి చూపుడు వేలితో ఎదురుగా ఉన్న శూన్యంలోనే బోర్డు మీద డస్టర్తో చెరుపుతున్నట్టుగా చెరిపివేయసాగింది కళావతి. ఒక 10 సెకండ్ల తీవ్ర ప్రయత్నం అనంతరం గట్టి గొడుగుకి వాన చిల్లులు పడి కారినట్టుగా మొదలై ఉన్న ఫలంగా దడదడదడమంటూ కురవసాగింది వర్షం. ఎదురుగా ఇంకేమీ కనబడకపోయినా మళ్ళీ వాన నార్మల్గా పడుతుండడం చూసి భయపడిపోయాడు కారు డ్రైవర్. ఏంటి, ఈవిడ గాల్లో చేతులాడిస్తోంది, అవతల ఆగిపోయిన వాన పడుతోంది, మొత్తం అంతా వాన పడ్డం ఏంటి, అప్పుడక్కడ తడవకపోవడం ఏంటి, ఈ ఆడమనిషి ఎవరో చేతులు ఆడించడం ఏమిటి, తర్వాత వాన పడ్డం ఏంటి, అసలు ఈ గొడవంతా నాకెందుకు, కారు దిగి పారిపోతే అనుకుంటున్నాడు. చూస్తూ ఉండగానే అంతా నార్మల్గా అయిపోయింది. ఇక పోనివ్వు, శాంతంగా అంటున్న కళావతి కేసి భయంగా చూశాడు.
తన కారులో ఎవరో మనిషి కాకుండా మానవాతీత వ్యక్తి కూర్చున్నట్టుగా అనిపించింది. తొందరగా మాట్లాడుతున్న చోట చింపేసి తన దారిని తను పోతే సరి. అసలు తనకి డబ్బు కూడా వద్దు, తనకెందుకు తద్దినం. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా తెగించి కారుని ముందుకు దూకించాడు. నిశ్చింతగా కూర్చుని తిరిగి కళ్ళు మూసుకుంది కళావతి. సరిగ్గా గంటన్నర జర్నీ తర్వాత ఒక చోట రోడ్డు మీద ఆగింది కారు. నెమ్మదిగా కిందకి దిగి గొడుగు తీసి వేసుకుని డ్రైవర్కి ఇవ్వాల్సిన డబ్బు తీసి ఇవ్వబోయింది. ఆమె దిగడం ఆలస్యం. మరుక్షణంలో రివ్వున సిటీ కేసు దూసుకుపోయింది కారు. చిన్నగా నమ్ముకుంటూ రోడ్డు మీద ఓ 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఎడం వైపున్న చెట్ల దిశగా రోడ్డు దిగింది కళావతి. ఎవరో చెవిలో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆమె కుడి చెవిలో వెచ్చటి గాలి వీచింది. చెవి వెనక మెడ మీద రోమాలు నిక్కుపడుచుకున్నాయి. చెప్పు అన్నది కళావతి. అపాయం, వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో, కరకరమంద గొంతు. వెళ్ళలేను కర్ణపిశాచిని, తిరస్కరించింది కళావతి. నేను వెళ్ళలేను, నువ్వింక వెళ్ళు, నీ సూచనకు సంతోషం చెప్పేసి నడక సాగించింది కళావతి. నడుస్తోందే కానీ ఆ పని మీద తాను బయలుదేరినప్పటి నుంచి ఎదురొస్తున్న వార్నింగుల గురించి ఆలోచిస్తాను. ఏంటిది? ఎందుకిలా ఇన్ని శక్తులు హెచ్చరిస్తున్నాయి? తన భర్త దుర్గాదాసుని పడగొట్టింది ఎవరు? ఎందుకని అంతటివాడు దెబ్బతినేశాడు? ఇప్పుడు తనకేం కానుంది? అసలు ఎదురుపక్షం ఎవరు? ఆ తాంత్రికుడు ఏ స్థాయివాడు? ఎందుకని ఇన్ని శక్తులు హెచ్చరిస్తున్నాయి? తానిప్పుడు పూర్తి ప్రమాదంలో ఉందా? తను ఉండాలా, వెళ్ళిపోవాలా, అసలు వెళ్ళగలదా? ఆలోచనలు కందిరీగల్లా ముసురుకున్నాయి. అలాగే నడుస్తూ నడుస్తూ వెళుతున్నదల్లా ఆగింది. ఎటు వెళ్ళాలి? చుట్టూ చూసింది కళావతి. కాసిం, కాసిం మనసులో పిలిచింది. అమ్మా వచ్చారా? కాసిం మనసులోనే పలికాడు. గాల్లో తరంగాలుగా తేలివస్తున్న కాసిం మాటలు ఆమెను చేరాయి. ఎటు రావాలో చెప్పు అన్నదామె. మీరు సరిగ్గానే వస్తున్నారమ్మా, మనసు నడిపిస్తుంది, మీరు రండమ్మా, నేను చూసుకుంటాను అన్నాడు కాసిం. ఆమె కళ్ళు రవ్వంత మెరిశాయి. ఇంకాసేపట్లో దుర్గాదాసుని చూడబోతున్నాను అన్న ఉద్వేగం ఆమెలో మొదలైంది. సాధకులు టెలిపతిలో మాట్లాడుకోవడం ఎంత సాధ్యమైన పనో, సంబంధిత వ్యక్తులు పరిసరాల్లోకి రాగానే ఆ సాధకుల వాసన, తాంత్రిక శక్తుల ఉనికి గాల్లో వ్యాపించి ఉండడం కూడా అంతే సాధ్యమైన సర్వసాధారణమైన పని. మనం కావాలనుకున్న చోటికి పరిసరాలే మనల్ని తీసుకువెళ్తాయి. అదే ఇప్పుడు జరిగింది. యోగ సాధనలో ఇది కూడా సర్వసాధారణమైన విషయం. కాసేపట్లోనే కాసిం మంత్రశక్తి ప్రభావితమై ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న టెంట్ దూరంగా కనిపించింది. రెట్టించిన ఉత్సాహంతో వడివడిగా నడుచుకుంటూ వెళుతోంది కళావతి. టెంట్ బయటే చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నాడు కాసిం ఫకీర్. అమ్మ రండి, స్వాగతం ఆహ్వానించాడు. గురువుగారిని చూడండి. కంఠం వణుకుతోండగా లోపలికి దారి తీశాడు కాసిం. పద కాసిం. గబగబా లోపలికి వెళ్ళింది. భర్తనా స్థితిలో చూడగానే వివసరాలైంది కళావతి. మెలితిరిగి ఉన్న కాళ్ళు, చేతులు, ఉబ్బిన పొట్ట, గొంతు దగ్గర వాచి ఉన్న దుర్గాదాసుని చూడగానే జరిగిన దాడి తాలూకు తీవ్రత ఆమెకు అర్థమైంది. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. దుర్గా ఆమె పదాలు మెల్లగా గొణిగాయి. ఆమె చేతులతో అతన్ని తాకబోయి బలవంతాన నిగ్రహించుకుంది. తదేకంగా ఒక క్షణం పాటు దుర్గాదాసుని చూసింది. క్రమంగా ఆ కళ్ళల్లో ఒక ఎరుపు జీర నిండింది. ఆ ఎరుపు కాసేపట్టులోనే మంటలా మారింది. కాసిం పదునెక్కింది పిలుపు. చెప్పండి అన్నాడు. 15 గంటలో సిద్ధం కావాలి. కాసింని దగ్గరగా రమ్మని చెవిలో ఏదో చెప్పిందామె. అలాగే అమ్మా అన్నాడు కాసిం బయటికెళ్తూ. ఈలోగా కంపాస్ పెట్టి దక్షిణ దిశ ఎటుందో చూసుకుంది. అలాగే అక్కడ ఆమె లగేజీలోంచి నల్లటి వస్త్రం తీసి పరుచుకుంది. చకచకా కావలసిన సరంజామా అంతా సిద్ధం చేసుకుంది. క్షణాలు గడుస్తున్నాయి. అమ్మా సిద్ధం, కాసిం గొంతు వినిపించింది. లోపలికి రా కాసిం. కళావతి పిలుపుతో ఎదుటికొచ్చి నిలబడ్డాడు. చెప్పండి. అదే వినయం. నేను కూర్చుంటాను కాసిం. తాంత్రిక ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విద్యని ప్రదర్శించబోతున్నాను. స్త్రీ సాధకులు నేర్చలేని, ప్రయోగించలేని విద్య. ఈ సాధనలో నేను ఓడితే నీకు గురు రుణం తీర్చుకునే అపూర్వ యోగం పడుతుంది. నేను గెలిస్తే ముగ్గురం ఇంటికి తిరిగి వెళ్తాం అంది కళావతి. అమ్మ అలా అనకండి, మీరు చేస్తారు. నాకేం చేయమని సెలవమ్మా అడిగాడు కాసిం. ఏముంది కాసిం, 2 శరీరాలని కాపలాకాయి నిర్లిప్తంగా అన్నది. మీరు ఎటైనా ఆగిపోయాడు. లేదయ్యా, సాధనలో దిగాక ఏదీ గుర్తుండదు. శరీర మమకారం సైతం నశిస్తుంది. అటు నా ప్రత్యర్థి సామాన్యుడు కాడు. ఈసరికే నన్ను గుర్తుపట్టేసినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే నా గెలుపు ఒకంత కష్టం. ప్రాణం ఉండొచ్చు, పోవచ్చు. కానీ గెలిపోవటములు మనం కాదు తేల్చవలసింది. మనలోని శక్తి అంటే నా గురువు. తంత్ర విద్య, యోగ విద్య కలిపి ప్రయోగించబోతున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్రీకులు సైతం వదిలేసిన మర్మ విద్య. అర్థం చేసుకుని ఉండు, ఆదమర్చి ఉండకు. అందుకిది మన స్థలం కాదు. కాలం మనకి అనుకూలంగా లేదు.
సరే, మరి నేను ప్రారంభిస్తాను. నేను పిలవకుండా ఏ స్థితిలోనూ లోనికి రాకు. నేను పిలిచే అవసరం వచ్చినప్పుడు ఆలస్యం చేయకు. నువ్వు చేసే ఒక్క క్షణం ఆలస్యం ఖరీదు మా ఇద్దరి ప్రాణాలు, గుర్తుంచుకో. ఆసనం కేసి నడిచింది కళావతి. అమ్మా, ఖాసిం ఉన్నాడు, నిశ్చింతగా మీ పనిలో ఉండండి. మనం ముగ్గురం తిరిగి వెళ్ళిపోతాం. ఎవరి ప్రాణానికి ఏ నష్టమూ జరగదు. నేను మిగతావన్నీ సర్దేశాను. మీ పని పూర్తయితే చాలు, నేను అక్కడే ఉంటాను. మీ పిలుపు పూర్తి కాకుండానే మేము ముందుంటాను. వెళ్ళండమ్మా, చేతులు జోడించాడు ఖాసిం. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి తడి మెరిసింది. ఆసనం మీద అడుగు పెట్టబోతూ ఒక్క క్షణం ఆగింది. జనన మరణాలకు ఎంతసేపు పడుతుందో, ప్రాణం ఉండడానికి పోవడానికి కూడా అంతే. ఖాసిం, ఇలారా పిలిచింది. చెప్పండమ్మా. వెళ్తున్నవాడల్లా ఆగాడు. కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా రా నాయనా అన్నది కళావతి. ఖాసింకి అర్థమైపోయింది, గురువమ్మగారు తనకేదో ఇవ్వబోతున్నారు. ఉత్సాహంగా వెళ్ళి శుద్ధుడే వచ్చాడు ఖాసిం. రా నాయనా పిలిచింది. చెవి ఎగ్గాడు. చెవిలో ఏదో ముమ్మారు చెప్పింది. తర్వాత నీళ్లు తీసుకుని అతడి చేతిలోకి ధారపోసింది. బంగారు ఆరెంజ్ రంగుల్లో ఏదో కాంతి కళావతి చేతిలోంచి ఖాసిం చేతుల్లోకి ప్రసరించింది. ఆ తర్వాత అతని తల మీద తన చేతిని పెట్టింది. ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు ఎగిరిపడ్డాడు ఖాసిం. నేల మీదకి దభీమని కొట్టుకున్నాడు. యా అల్లా, బాధగా కీచుమని అరిచాడు. 2 క్షణాల తర్వాత నార్మల్ అయిపోయాడు. అమ్మ, వర్ణించలేను. కృతజ్ఞతగా ఉంటాను, నిలబెట్టుకుంటాను అన్నాడు. ఇది 15 సంవత్సరాలు రేయింబావుళ్ళు శ్రమిస్తే గాని వశమవ్వని అపూర్వ ప్రాచీన విద్య ఖాసిం. నీకు నేను ధారపోసినది కర్ణపిశాచి. నేటి నుండి నీకు వశమై నీకు రాగల శుభాశుభాలను ముందే హెచ్చరిస్తుంది. తదనుగుణంగా నడువు, శుభం కలుగుతుంది. అపజయం ఉండదు. ఓడిపోవడం అంటే నీకు తెలియదు. నీ కుడి చెవిలో వెచ్చటి గాలిగా ఆమె స్పర్శ నీకు తెలుస్తుంది. ఇక నీతోనే ఉంటుంది. శుభం. చిన్న చిరునవ్వుతో చెప్పింది కళావతి. ఆమె పాదాలు ముందు నేలని తాకి కళ్ళు తుడుచుకున్నాడు ఖాసిం. మాతృస్వరూపమైన గురుపత్ని కరుణ వర్షించిన అతడి ముఖం స్వచ్ఛమైన కాంతితో పసిబిడ్డడిలా మెరుస్తోంది. నిట్టూర్చి తన ఆసనం కేసి అడుగేసింది కళావతి. ఎక్కడో ఆకాశం భయంకరంగా ఉరిమింది. 2 మంత్రవాదుల సామర్థ్యానికి ఆ నర్సాపూర్ అడవి వేదిక కానుంది. హలో గైస్, ఎలా ఉంది? ఈ పార్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా మలుపులతో ముందుకు సాగబోతోంది మన నిశిధిరాగం. ఇప్పుడు కళావతి గెలుస్తుందా? దుర్గాదాస్ని రక్షించుకోగలుగుతుందా? ఖాసిం ఆమె ఇద్దరి ప్రాణాలని రక్షించగలుగుతాడా? ఆ కర్ణపిశాచి నిజంగానే అతనికి చెవిలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, రాబోయే ఆపదలు, శుభాశుభాలు తెలియచెప్తుందా? నిజంగా అలాంటి విద్యలున్నాయా? ఆ నర్సాపూర్ అడవుల్లో ఏం జరగబోతోంది? అసలు ఆ టెంట్లో దుర్గాదాస్ని అంత దెబ్బ కొట్టిందెవరు? 3 అడుగుల మేర వర్షం మాత్రం పడకుండా హెచ్చరించిన సిద్ధకాళి హెచ్చరికని ఆమె పెడచెవిన పెట్టడం ఆమెకి రాబోతున్నటువంటి ఆపదను మనకు తెలియజేస్తోందా? అసలు ఆమె ఇప్పుడు కూర్చోబోతున్న ఆ కేళి ఎటువంటిది? ఈ తాంత్రిక కేళిలో అవతల పక్క ఉన్న సాధకులు ఎవరు? ఆమె ఎటువంటి ప్రమాదాల్లోకి వెళ్ళబోతోంది? అసలు ఈ కళావతి, దుర్గాదాస్, ఖాసిం, స్టీఫెన్ నికల్ వీళ్ళకి మన జయంత సేనకి ఏమిటి సంబంధం? విక్రమసింహరాయప్ప, శశికాంత్, జయంతసేన, విద్యాధరి, గురురాజప్ప, సుభద్ర, మధుకర్ వీళ్ళకి, ఈ ముగ్గురికి ఏమిటి సంబంధం? కథ ఎటువైపు వెళ్ళబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే తప్పదు గైస్, వచ్చే పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.